ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత్ ఆల్ ఓవర్ ట్రేడింగ్. ఫ్రెండ్స్ థంబ్నెయిల్ చూశారు కదా, థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలంటే మీ టెక్నికల్ చార్ట్లో ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఇండికేటర్స్ వచ్చేసరికి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లైవ్ డేటాతో కూడిన ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ మీకు క్లియర్లీ ట్రెండ్ అనాలిసిస్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో పొజిషన్ ఎక్కడ తీసుకోవాలి, బై పొజిషన్ ఆర్ సేల్ పొజిషన్ ఆర్ హోల్ పొజిషన్ ఏ ఏరియాలో తీసుకోవచ్చో మనకి ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్తో తెలుస్తుంది. ఆ ఇండికేటర్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఈ ఇండికేటర్స్ వచ్చేసరికి మీకు గోచాటింగ్ ప్లాట్ఫామ్ మీద చూపెట్టబోతున్నాను. సో అడ్వాన్స్ ఇండికేటర్స్ అంటే అడ్వాన్స్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్, లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్. ఇందులో మీకు చూపెట్టిన కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్ కొన్ని బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేస్తున్నాయి, బట్ అందులో 1 or 2 ప్రొవైడ్ చేస్తున్నాయి. మనం చూస్తుంది నియర్లీ 4 to 5 ఇండికేటర్స్ మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. ఒకవేళ మీకు నాకు తెలిసి 1 or 2 ఇండికేటర్స్ వరకు కొన్ని బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేస్తున్నాయి, బట్ ఇంకా మ్యాక్స్ కావాలంటే గో చాటింగ్లో మీకు అకౌంట్ ఉండాలి. గో చాటింగ్ అనేది ఒక బెస్ట్ టెక్నికల్ అనాలిసిస్ చేసుకోవడానికి బెస్ట్ చాటింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మార్కెట్లో ఇండియన్ మార్కెట్లో పాపులర్ కూడా అని చెప్పొచ్చు. వీళ్ళు వచ్చేసరికి మనకి మార్కెట్లో అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు మనకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తలేరు, మంత్లీ అరౌండ్ 800 to 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం 80% వరకు ఫ్రీగానే ఉంటుంది. బట్ కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్, అడ్వాన్స్ డేటాతో కూడిన ఇండికేటర్స్ కావాలంటే మాత్రం పేమెంట్ చేయాలి. అండ్ ఆల్సో వీళ్ళు దాంతో ఆ 1000 రూపీస్లో అడ్వాన్స్ ఇండికేటర్స్ మరియు మీకు పేపర్ ట్రేడింగ్ చేసుకోవడానికి కూడా, లైవ్ ట్రేడింగ్ ఎలా చేస్తామో పేపర్ ట్రేడింగ్ మన స్ట్రాటజీస్ టెస్ట్ చేసుకోవడానికి మనకి పేపర్ ట్రేడింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఒకసారి మీకు వీడియో డిస్క్రిప్షన్ చూడండి. మా ఛానల్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడ మీకు గో చాటింగ్ యొక్క లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మీకు కొన్ని మా ఛానల్ త్రూ ఓపెన్ చేసుకున్నందుకు కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్, ఇండియాలో రోబో ట్రేడింగ్ ఆర్ ఆల్గో ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ట్రేట్రాన్ అని చెప్పొచ్చు. అందులో మీకోసం ఫ్రీగా 8 స్ట్రాటజీస్ క్రియేట్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, ఇలా టోటల్ 8 స్ట్రాటజీస్ అనమాట. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి మనీ అవసరం లేదు. ఫ్రీగా యాడ్ చేసుకొని ట్రేట్రాన్ వాళ్ళు కూడా పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎటువంటి మనీ అవసరం లేదు. ఈ 8 స్ట్రాటజీస్లో పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ట్రేట్రాన్ ఆల్గోలో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఫ్రీ అకౌంటే. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు పేపర్ ట్రేడింగ్ కాకుండా ఇందులో రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే ట్రేట్రాన్ వాళ్ళకి మంత్లీ మీ ప్రాఫిట్ మీద 14% ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ మీరు పే చేయొద్దు అనుకుంటే ఇక్కడ ఎంజిలార్, ఫైర్సాల్, రియలైజ్ బ్లూ ఫ్రీ లింక్స్ ఇవ్వబడ్డాయి ఫ్రెండ్స్. ఇందులో మీకు దేంట్లోనైనా అకౌంట్ లేకపోతే ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకుని వాటి త్రూ ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు ఈ స్ట్రాటజీస్ అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. ఈ 3 అకౌంట్లే కాదు, ఈ 3 అకౌంట్లు కాకుండా మీకు కింద ఇంకా అకౌంట్స్ ఇవ్వబడ్డాయి. అందులో కూడా దేంట్లో అయినా అకౌంట్ ఓపెన్ చేసుకుని వీటి త్రూ అంటే ట్రేట్రాన్ సపోర్ట్ చేసే అకౌంట్స్ త్రూ ఓపెన్ చేసుకుంటే మీకు ఈ స్ట్రాటజీస్ మంత్లీ మీకు ఆ 14% ఛార్జెస్ కూడా ఉండదు. సో ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీలోకి వెళ్దాం. సో గో చాటింగ్ ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను ఫ్రెండ్స్ దీని మీద. ఇప్పుడు వచ్చేసరికి కంపల్సరీ మన చాటింగ్ ప్లాట్ఫామ్ మీద ఉండాల్సిన ఇండికేటర్స్ ఏంటో మీకు చూపెడతాను. ఫస్ట్ వచ్చేసరికి 5 minutes మీరు ఎనీ టైం ఫ్రేమ్, మీరు జనరల్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఏ టైం ఫ్రేమ్ అయినా మీ ఇష్టం వచ్చిన టైం ఫ్రేమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇది వచ్చేసరికి నార్మల్ ఇప్పుడు ప్లెయిన్ చార్ట్ ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క ప్లెయిన్ చార్ట్. నేను ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేదు, నిఫ్టీ యొక్క ప్లెయిన్ చార్ట్. ఫస్ట్ వచ్చేసరికి గో చాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది ఏంటంటే ఓఐ ప్రొఫైల్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్, లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్ అని చెప్పొచ్చు. ఇది బేస్డ్ ఆన్ ఇండికేటర్ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాతో కూడిన ఇండికేటర్. అంటే మీకు ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి అర్థమై ఉంటుంది ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎంత ఇంపార్టెంట్ అనేది. సో దీన్ని బట్టి ఏం చేస్తుందంటే మార్కెట్లో మనకి మార్కెట్ బయ్యర్స్ ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారు, మార్కెట్ సెల్లర్స్ ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారో క్లియర్గా దీంతో తెలుస్తుంది. సో మీకు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ గ్రీన్గా కనపడుతుంది కదా, ఈ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మీకు సింపుల్ వేలో చెప్తున్నాను. ఇది వచ్చేసరికి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే మార్కెట్ సెల్లర్స్ అనమాట. ఇది వచ్చేసరికి మార్కెట్ బయ్యర్స్, ఈ రెడ్గా కనపడుతుందంతా మార్కెట్ బయ్యర్స్. సో ఈ ఏరియాలో చూడండి ఈరోజు మార్కెట్ ట్రెండ్ ఒకసారి మీరు గమనిస్తే
ఈ ఏరియాలో క్లియర్గా టఫ్ ఫైట్ జరిగింది బయర్స్ అండ్ సెలర్స్ మధ్యలో. క్లియర్లీ సపోర్ట్ జోన్ అయితే క్లియర్గా కనపడ్డది. మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, మళ్ళీ డౌన్ఫాల్ అయ్యి ఇక్కడ క్లియర్లీ సపోర్ట్ అయితే కనపడ్డది మార్కెట్. ఇక్కడ చూడండి, ఈ బయర్స్ కంటే ఈ గ్రీన్గా కనపడుతుంది కదా, మార్కెట్ సెల్లర్స్ కంటే మార్కెట్ బయర్స్ హెవీగా కనపడుతున్నారు. అందుకే మార్కెట్ ఇక్కడ నుంచి పడిపోయినా ఈ ఏరియాలో చూడండి మార్కెట్ బయర్స్, ఈ రెడ్ మార్కెట్ బయర్స్ కదా, మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. అందుకే ఇక్కడ నుంచి ఫాలో అయింది. ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది, అందుకే మనకి ఈ జోన్లలో ఫైట్ అయింది. దీన్ని బట్టి మార్కెట్ ట్రెండ్ తెలుస్తుంది అనమాట. అండ్ ఆల్సో మార్కెట్ ఎక్కడ సపోర్ట్ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో తెలుస్తుంది ఈ ఇండికేటర్ వల్ల. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఫ్రెండ్స్. మీకు లైవ్ డేటా చూపెడుతుంది అనమాట. ఇలా కాదు, మీకు లైవ్ మార్కెట్లో లైవ్ డేటా కూడా చూపెడుతుంది. సో ఇదొక ఇంపార్టెంట్ ఇండికేటర్ మీ చార్ట్లో ఉండాలి. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది, ఇది కూడా మీకు మీ చార్టింగ్ సంస్థలు ప్రొవైడ్ చేయవు ఫ్రీగా. ఇది కూడా ఒక అడ్వాన్స్ ఇండికేటర్, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇంకొక ఇండికేటర్ వచ్చేసరికి, అడ్వాన్స్ ఇండికేటర్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అని ఉంటుంది. ఆర్డర్ ఫ్లో ఇక్కడ క్లిక్ చేయగానే జనరల్గానే ఇక్కడ చూడండి, ఆర్డర్ ఫ్లోలోకి వెళ్ళి డెల్టా బార్స్. సో డెల్టా బార్స్, ఈ డెల్టా బార్స్ ఇండికేటర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్. మనకి మార్కెట్లో బయర్స్ ఎక్కువ మంది, ఈ స్పెసిఫిక్ 5 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ చెప్పానుగా, ఈ క్యాండిల్స్లో బయర్స్ ఉన్నారా సెల్లర్స్ ఉన్నారా, ఎక్కువ హై వాల్యూమ్స్ ఆఫ్ బయర్స్ ఎక్కడ వస్తున్నారు, సెల్లర్స్ ఎక్కడ వస్తున్నారో మనకు క్లియర్గా తెలుస్తుంది. మీకు ఒకసారి, ఎందుకంటే వాల్యూమ్స్ స్పాట్ చార్ట్లో వాల్యూమ్స్ ఉండవు కాబట్టి మీకు ఫ్యూచర్స్లో ఓపెన్ చేసి చూపెడతాను. నిఫ్టీ ఫ్యూచర్స్లో చూడండి, ఈ ఇండికేటర్ చూడాలంటే మీరు నిఫ్టీ ఫ్యూచర్స్లో చూడాలి. మీకు ఒకసారి ఇది బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. బై డిఫాల్ట్ మీకు ఒకసారి చూపెడతాను. ఇది కూడా ఒక అడ్వాన్స్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. మీరు చూడండి. సో దీన్ని బట్టి మనకి చూడండి ఈ ఏరియాలో మీకు జూమ్ చేసి ఇట్లా బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది క్యాండిల్స్ అనమాట. ఈ క్యాండిల్స్ అంటే ఏం లేదు, చూడండి ఇక్కడ క్లియర్గా బయర్స్ హెవీ, ఈ క్యాండిల్ హై బయర్స్ క్లియర్గా కనపడుతున్నారు. అంటే ఈ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ క్యాండిల్లో మీరు ఈ 5 minutes టైం ఫ్రేమ్ తీసుకుంటే ఈ క్యాండిల్లో సెల్లర్స్ కంటే బయర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈ క్యాండిల్లో వచ్చేసరికి సేమ్, ఇక్కడ వచ్చేసరికి చూడండి ఈ క్యాండిల్లో క్లియర్లీ సెల్లర్స్, బయర్ కంటే సెల్ ఆర్డర్స్ ఎక్కువ జరిగినాయి. సో క్లియర్ ట్రెండ్ చూడండి. ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది, మీరు చూడండి గ్రీన్ క్యాండిల్ ఉంది. బట్ ఈ క్యాండిల్లో కూడా మనకి బయర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది ట్రెండ్ రివర్సల్ అవుతుందని అలా మనకు తెలుస్తుంది. దీన్ని ఏంటంటే నేను ఇంకో అడ్వాన్స్ ఎలా సెట్ చేసుకుంటానంటే, ఇది వచ్చేసరికి మనకి అడ్వాన్స్ నేను క్యాండిల్ కాకుండా లైన్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ సెటప్ కూడా చేసుకుంటాను. దీన్ని బట్టి నాకేంటంటే మార్కెట్ ట్రెండ్ ఎక్కడ ఎలా వెళ్తుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే మీకు ఇక్కడ చూడండి, ఇది బ్లూ లైన్ అనేది డెల్టా బార్స్, అంటే మనకి బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ టోటల్ కౌంట్ ఉంటుంది కదా, మార్కెట్ ఓపెన్ అయిన కాడ నుంచి టోటల్ కౌంట్ అనమాట ఇది. సో ఈ 20 మూవింగ్ యావరేజ్ బిలో, ఈ ఆరెంజ్ లైన్ ఉంది కదా, ఈ 20 మూవింగ్ యావరేజ్ లైన్ బిలో డెల్టా బార్స్ లైన్ వెళ్తే మార్కెట్ ట్రెండ్ నెగిటివ్ వెళ్తున్నట్టు నాకంటే మార్కెట్లో బయర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా చూడండి మార్కెట్ రివర్సల్ అయింది. అండ్ ఆల్సో 20 మూవింగ్ యావరేజ్ బిలో వెళ్ళింది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా చూడండి ఇది క్రాస్ అయింది. ఇక్కడ కూడా మార్కెట్ పెరగడానికి ట్రై చేసింది. చూడండి మార్కెట్ బయర్స్, మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా బయర్స్ ఎక్కువ మంది ఉన్నారా అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ జోన్లో కూడా మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ చూడండి అప్ ట్రెండ్, ఇక్కడ చూడండి మార్కెట్. ఇది లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్ ఫ్రెండ్స్. మీకు ఆర్ఎస్ఐ ఇలా కాదు, లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్. మీకు చూడండి ఎబో, దీనికంటే ఎబో చూశారు కదా, ఇది ఇలా మీరు బ్యాక్ టెస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది ఈ రెండు చాలా అడ్వాన్స్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్, లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. దీన్ని బట్టి మనం పొజిషన్ ఎక్కడ తీసుకోవాలి, మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మనం పొజిషన్ తీసుకునేది, మార్కెట్ ట్రెండ్ ఎక్కడ ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇవి లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్. ఇంకొక ఇండికేటర్ జనరల్గా దొరికే ఇండికేటర్ అని చెప్పొచ్చు వీప్యాప్ అనేది మీకు తెలిసే ఉంటుంది. సో ఇండికేటర్ ఏంటంటే సింపుల్, మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుస్తుంది మనకి ఈ ఏరియాలో మార్కెట్ మనకి డెల్టా బార్స్ లైన్ మూవింగ్ యావరేజ్ లైన్ కంటే బిలో వెళ్తుంది. అండ్ ఆల్సో వీవ్యాప్ బిలో కంటే మనకు క్లియర్ సిగ్నల్ కోసం, వీవ్యాప్ కంటే బిలో కంటే క్యాండిల్స్ కూడా బిలో క్లోజ్ అయింది, క్లియర్లీ సేల్ సిగ్నల్, సేల్ పొజిషన్. అండ్ ఆల్సో మనకి ఇక్కడెక్కడ పొజిషన్ తీసుకోవాలని, దీనికి ఇక్కడ ఏవో క్రాస్ అయింది, బట్ ఇక్కడ పొజిషన్ తీసుకోవాలి అనేది వీవ్యాప్ ఎబో మార్కెట్ వెళ్తే పై పొజిషన్ తీసుకోవడానికి. ఇలా మనకి వీవ్యాప్ కూడా ఏం తెలుస్తుందంటే మార్కెట్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ బిలో ఉంటే నెగిటివ్ సైడ్ వెళ్తుందని, వీవ్యాప్ కంటే ఎబో ఉంటే బై పొజిషన్ తీసుకోవడానికి అప్ ట్రెండ్ వెళ్తుందని.
సో ఇవి ఇంకా అడ్వాన్స్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్, ఇవి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది కాకుండా నార్మల్ క్యాండిల్ స్టిక్ ఇక్కడ కనపడుతుంది. నార్మల్ క్యాండిల్ స్టిక్ కాకుండా రెన్కో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. రెన్కో చేస్తే మీరు 5 మినిట్స్ ఆర్ మీరు టైం ఫ్రేమ్ 3 మినిట్స్ ఆర్ 2 మినిట్స్, నేను ఇప్పుడు 3 మినిట్స్ క్యాండిల్లో మీకు చూపెడతాను. ఇంకో రెన్కోలో మీకు ఇంకా బెస్ట్ చూపెడుతుంది. చూడండి ప్రైస్ మూమెంట్ ఈ ఏరియాలో ఇక్కడ క్రాస్ అయింది, ఎబో ఉంది మనకి. ఇక్కడ మనకి డెల్టా బార్స్ లైన్ ఎబో, మూవింగ్ యావరేజ్ ఎబో వెళ్తుంది. ఇక్కడ కూడా మనకి వివ్యాప్ ఎబో. ఇవి ఏంటంటే రెన్కో క్యాండిల్స్ అనేది ఇది ఒక అడ్వాన్స్ టూల్. ఇది ఏంటంటే మార్కెట్లో వాలటాలిటీని అనేది క్యాండిల్స్ ఏంటంటే ఈ క్యాండిల్స్ ఏంటంటే క్లియర్గా ఒక క్యాండిల్ వచ్చేసరికి టైం ఫ్రేమ్ మీద కాకుండా మనం సెట్ చేసుకుంటే ఒక క్యాండిల్లో 14 పాయింట్స్ పెరిగితే ప్రైజ్ ఆర్ పాయింట్స్, మీరు స్టాక్ తీసుకున్న 14 పాయింట్స్ పెరిగినప్పుడు ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది. అలా ఒక్కొక్క క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కావాలంటే మార్కెట్లో 14 పాయింట్స్ పెరుగుతాయి. అదే సేమ్ నెగిటివ్ క్యాండిల్ ఫామ్ కావాలంటే 14 పాయింట్స్ నెగిటివ్ సైడ్. సో ఇలా ఇదేంటంటే క్లియర్ ట్రెండ్. సో ఇక్కడ ఈ ఏరియాలో చూడండి వీవ్యాప్ కంటే బిలో వెళ్ళింది మనకి, అండ్ ఆల్సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ బిలో. సో ఈ ఏరియాలో మనం పొజిషన్ తీసుకుంటాం. ఇంట్రాడే ట్రేడింగ్ పొజిషన్ తీసుకునేటప్పుడు మనకి ఈ ఇండికేటర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్రాస్ అయింది అండ్ ఆల్సో వీవ్యాప్ కంటే ఏమో ఉంది బై పొజిషన్ తీసుకోవడానికి. మనకి మూమెంట్ చూడండి 892, మనకి అరౌండ్ 60 పాయింట్స్ మీరు ఎక్కడ చూసుకున్నా. సో మీరు పేపర్ ట్రేడింగ్ కూడా చేసుకోండి డైరెక్ట్ కాకుండా. ఇక్కడ ఇచ్చింది చూడండి సిగ్నల్ మళ్ళీ క్లియర్లీ బై సిగ్నల్. సో మీరు పేపర్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వీళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ స్ట్రాటజీస్ ఏమన్నా ఇలా. సో ఇవి వచ్చేసరికి అడ్వాన్స్ ఫ్రెండ్స్ మీకు చూపెట్టిన ఈ రెన్కో కూడా మీ బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేస్తుండొచ్చు కొన్ని. బట్ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఈ డెల్టా బార్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు లభ్యము. ఇంకా మనకి వీళ్ళు ఇంకా చాలా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు క్యాండిల్ స్టిక్ టైప్ ఇన్బ్యాలెన్స్ అని ఓపెన్ చేస్తే, సో వీవ్యాప్ క్రాస్ ఓవర్ దగ్గర మనకి ఏంటంటే ఈ జూమ్ చేసి చూస్తే ఎబో ఉంది. మనం బై పొజిషన్ తీసుకోవడానికి ఇక్కడ వాల్యూమ్స్ హై వాల్యూమ్స్ వీవ్యాప్ క్రాస్ చేసేటప్పుడు హై వాల్యూమ్స్ క్రాస్ అవుతుందా లేదా చూడండి. ఈ డెల్టా అంటే ఏం లేదు, బై ప్లస్ బై ఆర్డర్స్ ప్లస్ సెల్ ఆర్డర్ ఈక్వల్ టు వస్తే మనకి డెల్టా అంటారు. ఇక్కడ 614 కనపడుతుంది. అంటే ఇలా పాజిటివ్గా మనకి అరౌండ్ మనకి హై వాల్యూమ్స్తో కూడిన బ్రేక్అవుట్ జరిగితే క్లియర్ బై పొజిషన్ తీసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుందని ఇది చెప్తుంది అనమాట. ఇంకా మనకి ఇక్కడెక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. ఈ డెల్టా చూస్తే ఇక్కడ ఇంత క్యాండిల్ ఫామ్ అయినా క్లియర్లీ డెల్టా చూస్తే మాత్రం 261 ఉంది, -261. సో డెల్టా వాల్యూ అంటే ఒక స్పెసిఫిక్ కమ్ డెల్టా అని కనపడుతుంది కదా మీకు ఇక్కడ. కమ్ డెల్టా అంటే మార్కెట్ ఓపెన్ అయినా కానీ డెల్టా ఎంత ఉంది మార్కెట్లో, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా. ఈ డెల్టా అనేది ఏంటంటే స్పెసిఫిక్ ఆ టైం ఫ్రేమ్ క్యాండిల్లో ఎంత ఉందనేది. సో ఇలా కూడా చూసుకోవచ్చు. చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇలా లైవ్ డేటా కూడా చూసుకోవచ్చు. బ్రేక్అవుట్ దగ్గర హై వాల్యూమ్స్తో అంటే మనకి డెల్టా వాల్యూ బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా సెల్లర్ బ్రేక్అవుట్ దగ్గర ఇక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట. రేంజ్ బార్స్ ఉంటాయి చాలా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. క్లస్టర్, సో ఇక్కడ చూడండి క్లస్టర్ క్యాండిల్ స్టిక్స్ టైప్ రెన్కో. సో వీళ్ళు మీకు ఇది బెస్ట్ ఫ్రెండ్స్ డీప్ టెక్నికల్ అనాలిసిస్ చేసుకోవడానికి చాలా బెస్ట్. ఇలా చూశారు కదా. ఈ అడ్వాన్స్ ఇండికేటర్ మీ స్ట్రాటజీలో ఉంచుకుంటే మీకు సక్సెస్ రేట్ మాత్రం 80 to 90% ఉంటుంది. మీరు కావాలంటే పేపర్ ట్రేడింగ్ కూడా చేసుకోండి ఇక్కడ టెస్ట్ చేసుకోవడానికి. చేసుకున్న తర్వాత మీరు రియల్ టైంలో చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ కూడా చూపెడుతుంది ఫ్రెండ్స్. మీకు ఒకసారి చూపెడతాను. ఇది ఒక ఇండికేటర్. సో ఇదేంటంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఇది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. ఇది ఇంక్రీజ్ అవుతుందంటే మార్కెట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఇంక్రీజ్ అవుతుందంటే క్లియర్ మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది అవుతున్నట్టు. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఇలా పైకి వెళ్తుందంటే క్లియర్ మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ అవుతున్నట్టు. ఇలా ఓపెన్ మల్టీ స్ట్రైక్ మల్టిపుల్ వేస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్లో ఎలా ఉంది, ఓఐ చేంజ్ ఎలా ఉంది, బేరిషా లాంగ్ బిల్డప్ ఇవన్నీ చూసుకోవచ్చు. వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఆప్షన్ చైన్లో కూడా చూడండి. సో ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేసుకోవడానికి రిస్క్ మేనేజ్మెంట్, చార్ట్ అనాలిసిస్, ఫ్లో, ఎక్కడ మనకి ఏ స్ట్రైక్ రేట్ దగ్గర కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎక్కువ ఉంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎక్కువ ఉందో క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇలా.
సో వీళ్ళు మల్టిపుల్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి ఇది ఒకటే డేటా కాదు. ఇంకోటి ఏంటంటే మనకి ఇండియన్ మార్కెట్లో కూడా కాదు, ఫారెక్స్ మార్కెట్లో కూడా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మీరు కరెన్సీ పేర్లో ట్రేడ్ చేయాలనుకుంటే మనకి యూఎస్డి కరెన్సీ పేర్లో ఆర్ ఫారెక్స్ మార్కెట్ యూఎస్ మార్కెట్స్ కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ ఫ్రెండ్స్ అడ్వాన్స్ ఇండికేటర్ మీ స్ట్రాటజీలో ఉండాల్సిన ఇండికేటర్స్. సో ఇది మాత్రం మీకు ఇప్పుడు చూపెట్టిన అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయరు ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసరికి అరౌండ్ 800 to 1000 రూపీస్ తీసుకుంటారు అనమాట. సో మీరు టెస్ట్ చేసుకోండి. ఇలా అడ్వాన్స్ ఇండికేటర్స్ మనకు లభ్యం కాబట్టి ఇవి వచ్చేసరికి అడ్వాన్స్ మార్కెట్లో డీప్ టెక్నికల్ అనాలిసిస్లో యూజ్ చేసే ఇండికేటర్స్ అని చెప్పొచ్చు ఇవి. చూశారుగా. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇదన్నమాట. ఇంకా మా వీడియోస్ కంటిన్యూ ఇలాంటి అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు ఒకసారి చూపెడతాను చూడండి. క్యాండిల్ ప్యాటర్న్స్, డోజీ ఇవన్నీ మీకు జనరల్గా దొరకవు ఎక్కడ. క్యాండిల్ ప్యాటర్న్స్ కూడా చూపెడుతుంది అనమాట. డోజీ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ 3 వైట్ సోల్జర్స్ చూపెట్టామంటే 3 వైట్ సోల్జర్స్ ఎక్కడ ఉన్నాయి, 3 బ్లాక్ సోల్జర్స్ నార్మల్ క్యాండిల్ స్టిక్స్లో చూపెడతాను. జస్ట్ ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను చూడండి. ఇక్కడ 3 వైట్ సోల్జర్స్ అంటే 3 వైట్ సోల్జర్ ఫామ్ అయితే మనకి బుల్లిష్ ట్రెండ్ ఉంటుందని, ఇలా ఒకటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీద ట్రేడ్ చేసే వాళ్ళకి తెలుస్తుంటుంది. డోజీ ఇలా మల్టిపుల్ ఇలా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా మనకి ఇస్తుంది. ఆర్డర్ ఫ్లోలో మార్కెట్ ప్రొఫైల్, వాల్యూమ్ ప్రొఫైల్, వివాప్ బ్యాండ్, ఆర్డర్ ఫ్లో సర్జ్, ఆర్డర్ ఫ్లోస్ ఎక్కడ సర్జ్ అవుతున్నాయి, వీటి మీద ఒక్కొక్క ఇండికేటర్ మీద ఒక్కొక్క వీడియో చేస్తుంటాం ఫ్రెండ్స్. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ లింక్స్ అవి కూడా యాడ్ చేసుకోండి మీ అకౌంట్లో. ట్రేటర్ అకౌంట్లో మీకు అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. సో ఏదైనా పేపర్ ట్రేడింగ్ చేస్తే మీకంటూ క్లారిటీ వస్తుంది, మీకంటూ నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చిన తర్వాత రియల్ ట్రేడ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మీకోసం ఇంకొక అడ్వాన్స్ ఇండికేటర్ స్ట్రాటజీ అండ్ ఆల్సో మీ స్ట్రాటజీస్లో డే ట్రేడింగ్ చార్ట్లో ఉండాల్సిన అడ్వాన్స్ చార్ట్స్. థ్యాంక్ యూ.